చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2014లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి బాబు చేసిందేమీ లేదని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 4 దఫాల్లో నేను మీ అప్పులన్నీ కూడా తీరుస్తా అని చెప్పి 25,000 పైచీలకు కోట్లు 25,000 పైచీలకు కోట్లు ఈరోజు మనం 4 విడతలు కూడా చెల్లించడం జరిగింది. మరి ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకంతా కూడా తెలుసు, 2014 ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాడు, మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, మరి మీ బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తాను, అదేవిధంగా ఈ యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, గోడల మీదంతా రాస్తున్నారు అప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి ఇవన్నీ కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2 సార్లు వారు చెప్పినవన్నీ కూడా తిరగరాశారు. ఎన్నికలకు ముందు చెప్తాడు, అధికారంలోకి వస్తాడు, వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించేయడు. మీరేమో 2 సార్లు మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి వస్తూ ఉన్నాడు. 3వసారి మీ ముందుకు వచ్చి ఈసారి ఇంకా పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా చెప్తాడు. మనం ఇప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే, ఇవన్నీ అమలు చేస్తే మీరంతా కూడా మీడియాలో చూస్తుంటారు, పత్రికల్లో చదివింటారు. అంతేత మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోతుంది, ఇప్పటికే శ్రీలంక మాదిరి అయిపోయింది, దివాలాకోరు అంచునుంది రాష్ట్రం అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు బాబు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ అని ఒక పోస్టర్లు అంతా కూడా ఊర్లలో వేస్తూ ఉన్నారు. మరి ఏం గ్యారంటీ ఇస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను. ఆయన చెప్పే మాటలు మీరు నమ్మితే 3వసారి మోసపోతారు.